ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం. సతీశివుల కళ్యాణం. ఆది చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి ఆదివారం నాడు పూర్వ ఫాల్గుని నక్షత్రాన రుద్రుడు నందివాహన రూఢుడై బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవగణాలు మహానంద మందహాస కలకలారావాలతో వెన్నంటిరాగా దక్షపురికి బయలుదేరాడు. దక్షుడు వారికి ఎదురు సన్నాహాలు, స్వాగత సత్కారాలు చేశాడు. ఒక సుముహూర్తాన్న బ్రహ్మదేవుడు పురోహితుడిగా కన్యాదానం కానిచ్చేశాడు. శివుడు శాంభవుడు అయినాడు, దిగంబరుడు జగదంబరుడు అయినాడు. లోకాలన్నీ మహానంద వార్ధిలో ఓలలాడాయి. త్రిమూర్తులలో మూడవ మూర్తి కూడా గృహస్థుడు కావడం అంటే అదేమన్నా మామూలు సంబరమా మరి? సరే, దానాది కార్యక్రమములు ముగిశాయి. విధి విహితంగా అగ్ని ప్రదర్శనానికి ఉద్యుక్తులయ్యారు ఉమాశంకరులు. ఆ సప్తపది సమయంలో తన పంతం నెగ్గి ఈశ్వరుణ్ణి ఓ ఇంటివాడిగా గలగానన్న అహం తలెత్తింది బ్రహ్మలో. అహం తలెత్తాలే గాని శివమాయ కప్పివేయడానికి ఆలస్యం ఏముంది? చటుక్కున ఆవరించింది శివమాయ. పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిదిలా తోచినట్లు ఆ శివమాయలో పడ్డ ప్రతివాడు తానొక్కడే మాయాతీతుణ్ణి అనుకుంటాడు. సరిగ్గా సప్తపది సమయంలో అమ్మవారి దివ్యచరణం లవలేశంగా కనిపించింది బ్రహ్మకు. అంతే, మాయావృతుడైన బ్రహ్మ మోహంలో పడిపోయాడు. ఈ ఉమాదేవి కాళ్లే ఇంత అందంగా ఉంటే వదనారవిందం మరెంత అందంగా ఉంటుందో అనుకున్నాడు. ఆమె ముఖదర్శనం కోసం ప్రాకులాడసాగాడు. కుదరటం లేదు. ఇది కాదు పని అనుకున్నాడు. అగ్నిహోత్రంతో 2 తడికట్టెలు పడేశాడు. దాంతో అగ్ని మండపంలోంచి పొగ ఆరంభించింది. శివుడు కళ్ళు మూసుకున్నాడు. బ్రహ్మ అమ్మవారి ముఖారవిందం చూశాడు. ముగ్ధుడైపోయాడు. కామంతో పైకెక్కిపోయాడు. తక్షణమే స్థలించాడు. బ్రహ్మతేజం 4 బొట్లుగా స్థలించబడింది. అది ఎవరూ చూడకుండా కప్పెట్టుకోవాలనుకున్నాడు. కానీ సర్వాంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుడికి తెలియదా? తెలిసింది. ఆ క్షణమే అగ్రహోదగ్రుడై పోయాడు. త్రిశూలాన్నెత్తాడు బ్రహ్మను వధించడానికి. లోక కళ్యాణకరమైన ఉమాశంకరుల వివాహ దర్శనాభిలాషులై వచ్చిన ఆహుతులంతా ఆహా చేశారు. దక్షాదులు ధైర్యంగా ముందుకొచ్చి రుద్రుని పాదాల మీద పడి ప్రాధేయపడసాగారు. ఈ పచ్చటి పిండి పందిరులోంచి బ్రహ్మగారి పాడెను లేపవద్దని పలు రకాలుగా ప్రార్థించారు. ఎవరు మరలు వినలేదా? లేదు. విషమాంబకుడు అప్పుడు రంగప్రవేశం చేశాడు. విష్ణుమూర్తి శివకేశవులకున్న పరస్పరాభిమానమో మరే ఊహాతీత కారణమో గాని విష్ణుమూర్తి విన్నపాలను మన్నించి విధిని క్షమించాడా శివుడు? అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్రహ్మకు మదభంగం. అనంతరం బ్రహ్మ కూడా అపరాధం క్షమించమని ప్రార్థించాడు. నీ చేత్తోటే నీ తలను సృష్టించుకోమన్నాడు శివుడు. బ్రహ్మ అలాగే చేశాడు. ఇంకేముంది? బ్రహ్మ తల మీద నందివాహన రూఢుడై రుద్రుడి రూపం ముద్రితము ప్రకటితము అయిపోయాయి. తెలుసుకున్నాడు తామర చూలి. ఇంతకన్నా నా తల కొట్టేసినా బాగుండునని అనుకున్నాడు. పైకి మాత్రం ఆ భావం కనబడనీయకుండానే శతాధా ప్రార్థించాడు ఈశ్వరుణ్ణి. చివరగా శివుడిలా చెప్పాడు: నువ్వీ రూపంతోనే తపస్సు చెయ్యి. రుద్రశిరస్సుడనే పేరు జగత్ప్రసిద్ధుడవుతావు. సత్పురుషులైన ద్విజాల కార్యాలను నిర్వర్తించేవాడివి అవుతావు. మానుష రూపంతో మహీమండలాన సంచరించే నిన్ను ఈ రూపం గురించి ఎవరైనా ప్రశ్నించవచ్చు. అడిగిన వారందరికీ యథార్థాన్ని చెప్పుకో. వారు నిన్ను అపహాస్యం చేస్తారు. అలా నవ్వులు పాలైనప్పుడల్లా నీ పాపం కొంచెం కొంచెంగా తొలగిపోతుంది. నవ్వులు పాలవడమే నీకు తగిన ప్రాయశ్చిత్యం. ఎంతైనా విధిని గనుక నీ వీర్యం సంవర్తక ఆవర్తక పుష్కర ద్రోణములనే 4 ప్రళయ పర్జన్యాలుగా పరిగణించడం జరుగుతుంది. అవి ఆకాశంలో ఉంటాయి. అన్నిటికీ తల వంచాడు బ్రహ్మ. అనంతరం విశ్వంద్రద్రక్షాదుల మాట మీద తక్కిన పెండ్లి తంతులన్నీ పూర్తి కావించాడు బ్రహ్మ. ఆఖరణ బ్రహ్మని పిలిచాడు శివుడు. ఈ శుభకార్యం ఆద్యంతం నీ చేతుల మీద పూర్తి చేయించావు.
నాకిది సంతోషం కలిగించింది. ఏమైనా వరం కోరుకో అన్నాడు. నీ ఈ పెండ్లి కొడుకు వేషంలో ఈ కళ్యాణ మండపం ప్రాంతంలో వెలసి ఉండు. ఈ చేరువలోనే ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటాను. ఎప్పుడైనా సరే చైత్ర శుక్ల త్రయోదశి పూర్వ పాల్గొన నక్షత్రయుక్త భానువారం నాడు ఇక్కడ నిన్ను దర్శించిన వారు తక్షణమే పాప విముక్తులు కావాలి, వారి వ్యాధులు నశించాలి అని కోరాడు. అనుగ్రహించాడు ఆదిదేవుడు. అందరికీ ఆశ్చర్యమే. అంతకుముందే ఆ తామరచూలి తలను తరిగేస్తానన్న తామసానికి అడిగిందే తడుగా వరం ఇచ్చేసిన ఈ అనుగ్రహానికి ఎక్కడా పొంతనలేదు. జై భోలోశంకర్ జై అని నిదా ఆనందించారు లోకాలు. అప్పగింతలు అవి అన్నీ ముగిసిన వెనుక సాంబశివుడు నిజాధామానికి తరలి వెళ్ళాడు. ఇది దాక్షాయిని కళ్యాణగాథ. ఎప్పుడూ స్వయంభువ మన్వంతరంలో జరిగిన ఘట్టమిది. మీ కోరిక మేరకు వినిపించాను. వివాహ సమయంలోనూ యజ్ఞ ప్రారంభంలోనూ శివార్చన చేసిన తరువాతను ఈ కళ్యాణ కథను తలుచుకునే వారికి అన్ని శుభాలే జరుగుతాయి. కన్యలు విన్నట్లయితే ఆ చిరకాలములానే వివాహితులై సౌభాగ్యవతులై అలరారుతారు. పవిత్ర విన్నట్లయితే పుత్రవతి అవుతుంది. సతీ శివ విహారం. సూతుడు చెప్పింది విని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు సౌనికాదులు. శివ వివాహం వినిపించావు, ఆ సతీపతులు విహార విలాసాలు కూడా వినిపించి మమ్మల్ని ధన్యుల్ని చేయవయ్యా సూత అని అడిగారు. వాళ్ళు తన కుడి అరచేతికేసి చూసుకుంటూ ఉండిపోయారు సూతుడు. అనంతరం అదొక విలాసంగా నవ్వి ఇలా ఎత్తుకున్నాడు విషయాన్ని. శివమాయ మిమ్మల్ని కప్పకుండా ఉండుగాక. శివ వివాహవేళ సతీచరణ దర్శనం మాత్రం చేత బ్రహ్మంతటి వాడు పతనమైపోయాడు. అందువల్ల మీరంతా ఒక్కసారి శివనామస్మరణం చేసుకోండి. ఆ పరుముడి కటాక్షం వల్ల చాలా టూకీగా నేను చెప్పబోయే మాటలు మీకు ఎటువంటి దుర్వికారాన్ని కలగనీయకుండా ఉండుగాక అంటూ సతీశివుల సరస విహారాన్ని ఆశాంతం వర్ణించాడు సూత మహర్షి. బ్రహ్మానంద భరితులయ్యారు మహర్షులు. అప్పటిదాకా శృంగార వర్ణనం చేయడం వల్ల కాబోలు లోకం తెలిసిన సూతుడు ఆ వెనువెంటనే దాక్షాయనికి వైరాగ్యం కలిగిందని, శివుణ్ణి భక్తి విషయమై ప్రశ్నించిందని చెప్పాడు. శివస్త్రోక్తమైన భక్తి పాఠాన్ని ఇలా వినిపించసాగాడు. భక్తి 9 పద్ధతులు. శివుడు చెప్తున్నాడు, ఓ సతీదేవి, భక్తికి జ్ఞానానికి అట్టే భేదం లేదు. కానీ భక్తే ఒక చూపువాసి గొప్పదిగా చెప్పుకోవలసి వస్తుంది. జ్ఞానం వల్ల ఐహికం అర్ధరహితం అవుతుంది. భక్తులకు మాత్రం పరంతో బాటే ఐహిక సుఖం కూడా అనుషంగికంగా అనుభవనీయం అవుతుంది. నా మట్టుకు నేను జ్ఞానుల కన్నా కూడా భక్తులనే ముందుగా అనుగ్రహిస్తాను. జాతికుల వివక్షత లేకుండా వారి వారి గృహాలయందు నివసిస్తాను. వారి వారి అభీష్టాలను తీరుస్తాను. ఈ భక్తి 9 రకాలు. శ్రవణం, ఇతరుల ద్వారా నా గురించి వినడం. 2 కీర్తనం, తనకు తానే నన్ను స్తుతించడం. 3 స్మరణం, ఎప్పుడూ నన్నే తలుపులో ఉంచుకోవడం, నామజపం చేయడం. సేవనం, రోజుకు 5 పర్యాయములు వాక్కులతో శుతిస్తూ చేతులారా నన్ను పూజించడం. 5 ధ్యానం, నేను వినా అన్యం లేనిదే భావించి నా సేవ తప్ప వేరు ఎరుగక సర్వదా నాకు ప్రీతికరాలైన పనులు చేయడం. 6 అర్చన, తగిన సమయంలో అర్ఘ్యపాదాది షోడశోపచారాలతో నన్ను పూజించడం. 7 వందనం, నా మంత్రోచ్చారణతో నా ధ్యానంతో మనోవాక్కాయ శుద్ధిగా వక్షం, శిరస్సు, నేత్రాలు, మనస్సు, వాక్కు, పాదములు, హస్తములు, కర్ణములు భూమికి తాకే విధంగా నాకు ఆచరించే నమస్కారమే వందనం. సఖ్యం, ఏది జరిగినా అది తన మేలు కోసమే నాచే జరిపించబడినట్లు భావించడం సఖ్యం. ఆత్మార్పణం, నేను వినామరేరి హృదయంలో ఉంచుకొనక ఈ శరీరం గాని మరొకటి గాని తమవనే భావన ఉంచుకోకుండా, దేహ పోషణకి దేవుళ్ళాడిపోకుండా భారం నా మీదే పెట్టి నాచే ఈయబడిన బ్రతుకు కొనసాగించడమే ఆత్మార్పణం. ఈ 9 రకాల భక్తిలో దేనిని అనుసరించినా నాకు ఆనందమే. బెల్వ సమీకరణాది
ఉపాంగాలు కూడా కొన్ని ఉన్నాయనుకో. ఏది ఏమైనా భక్తి ప్రధానం. భక్తిరహితమైన జ్ఞానం ఎందుకు కొరగాకుండా పోతుంది. సాంగోపాంగమైన భక్తి ఎటువంటి వారికైనా మోక్షార్హతని గ్రహిస్తుంది. 3 లోకాలు 4 కాలాల కూడా భక్తియే ఉత్తమ మార్గం. మరీ ముఖ్యంగా కలియుగంలో భక్తికి ఉన్న ప్రాధాన్యత మరి దేనికి ఉండదు. ఆ యుగంలో జ్ఞాన వైరాగ్యాలు ముసలితనం పొందుతాయి. అందువల్ల అవి ఎక్కువగా ఉపయోగపడకపోవచ్చు. భక్తులు విన్నా నాకేమీ లేదు, భక్తులే నా సంపద, నా నా స్థితి, నా గతి. భక్తుడి కోసం యమధర్మరాజునే కాల్చివేశాను నేను. ఇంతెందుకు, దాక్షాయిని సతీవతి నన్నది భక్తులు పిలిచే పిలిపే కానీ నిజానికి నేను భక్తులకు భుక్తుణ్ణిస్తా భుక్తుణ్ణిస్మా అని శివుడు చెప్పినది విని సతీదేవి శివుని యందు భక్తిని వృద్ధిపరచుకోసాగింది. అనంతరం మంత్రం, తంత్రం, యంత్రం, జ్యోతిష సాముద్రికాది శాస్త్రాలను ప్రశ్నించి శివుని వల్ల అనుగ్రహింపబడిందయింది. లోకోపకారార్థం వారలా తర్కించుకుంటున్నారే కానీ ఆ సతీశివులు విడదీయరానివారు. పుంస్త్రీ రూపభేదం ప్రదర్శిస్తున్న అఖండ సచ్చిదానంద శివతత్వం అయింది అని సూతుడు చెప్పగా విని ఆనందించిన ఋషులు శివుడికి దక్షుడికి వైరమేర్పడిన విధం చెప్పమని కోరగా సూతుడిలా చెప్పసాగాడు. శివునిపై దక్షుడి అలక. ఒకానొక పర్యాయము కొందరు మునులు కలిసి ఇదే ప్రయాగ క్షేత్రంలో యజ్ఞం చేయసాగారు. ఆ యజ్ఞానికి సనక నందనాది సిద్ధులు, నారదాది దేవర్షులు, మారీచ్యాది ప్రజాపతులు, ఒకరేమిటి రాదగ్గ వాళ్ళంతా వచ్చారు. సాక్షాత్తు శివుడు కూడా వచ్చాడు. అందరూ శివుని అర్చించారు. శివుని దర్శనంతో సంతోషాంతం రంగులయ్యాయి. అంతా అలా ప్రశాంతంగా ఉండగా మరికొంతసేపటికి దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు. వస్తూనే బ్రహ్మకు నమస్కరించాడు. ఆయనను చూసి అందరూ లేచారు, నమస్కరించారు, దక్షుణ్ణి కీర్తించారు. ఒక్క శివుడు మాత్రం తన స్థానంలోంచి కదలకుండా అలాగే కూర్చుండిపోయాడు. దక్షుడికది అవమానంగా తోచింది. అందరూ తనని గౌరవిస్తున్నప్పుడు అంబికేశుడు మాత్రం అలా నిస్పృహుడిగా ఉండడం ఆయనకు గిట్టలేదు. ఆ గిట్టనితనం తనలోనే దాచుకోలేకపోయాడు, బయట పెట్టేశాడు. దేవ, దానవ, సిద్ధ, సాధ్య, మునిగణాలన్నీ నాకు మ్రొక్కుతుండగా ఈ భూత ప్రేత సహవాసుడైన శివుడు మాత్రం నన్ను సత్కరించకుండా స్థాణువులాగా కూర్చుండిపోవడంలో అర్థమేమిటి? నన్ను అవమానించడమే కదా. అందుకే శపిస్తున్నాను. ఈ రుద్రుడు ధర్మ బహిష్కృతుడైపోవాలి, యజ్ఞంలో పాల్గొనలేకపోవాలి, దేవతలలో సమానంగా ఆవిర్భాగం ఇతడికి చెందకుండా పోవాలి అని శపించాడు దక్షుడు. అది విని నందికేశ్వరుడు కలగజేసుకున్నాడు. ఎవరికి స్మరణ మాత్రం చేత సమస్తమైన యజ్ఞాలు సఫలాలైపోతున్నాయో అట్టి శివుణ్ణి యజ్ఞబాహ్యుడిగా శపించడం కేవలం నీ అవివేకమయ్యా బ్రాహ్మణ రథమా అన్నాడు. ఆ మాటలతో అగ్గి మీద గుగ్గిలం వేసినట్లు భగ్గుమన్నాడు దక్షుడు. నువ్వెంత వాడివి నాకు చెప్పడానికి? అసలు మీ రుద్రగణాలన్నీ వేదమార్గాన్ని పరిజ్యంతురుగాక, మహర్షి సంప్రదాయాలకు దూరమైపోదురుగాక, శిష్టాచార బహిష్కృతులైన జటాభస్మధారులై చరింతురుగాక అని శపించాడు. నందికేశ్వరుడు మాత్రం ఏమైనా తక్కువ తిన్నాడా? ఓరి శఠడా, మీ బ్రాహ్మణులంతా కేవల వేదోక్త కర్మవాదులైపోదురుగాక, వేదార్థమైన శివతత్వం మీకు పట్టుబడకుండా ఉండుగాక, అభిజాత్యహీనులు యాచకులు అయ్యెదురుగాక, నిత్యం దాన పరిగ్రహముల దరిద్రులైపోదురుగాక, దుష్టదాన స్వీకరణగా సంతృప్తులై కొందరు నరక వాసులయ్యెదురుగాక, మరికొందరు బ్రహ్మరాక్షసులయ్యెదురుగాక. శివుణ్ణి సర్వేశ్వరుడిగా కాక కేవలం త్రిమూర్తులలో ఒకడిగా మాత్రమే భావించే వాళ్ళంతా తత్వజ్ఞానహీనులగుదురుగాక. ఇక నువ్వు ఆత్మోద్ధరణ మార్గాన్ని వదిలి పశుప్రాయుడివై కేవలం కర్మనిష్టాపరుడివై అతి త్వరలో అజముఖుడివై అలరాలెదవుగాక అని ప్రతిశాపం పెట్టాడు. ఈ శాపాల యుద్ధంలో అందరూ ఆహాకారాలు చేశారు. బ్రహ్మదేవుడు రుద్రుణ్ణి మందలించాడు. శివుడు నందికేశ్వరుని మందలించాడు. యజ్ఞం అయిందనిపించి ఎవరి దారిన వారు వారి స్థానాలకు వెళ్ళారు. రుద్రుడు రుద్రుడు అని ఒత్తి పలకడమే కానీ నిజానికి సత్యగుణ సముద్రుడు
కదా శివుడు. అందువల్ల ఆయన రుద్రగణాలు కూడా జరిగింది మర్చిపోయాడు. దక్షుడు అలా మర్చిపోలేకపోయాడు. మనసులో కక్ష పెంచుకున్నాడు. శివమాయ పరివృత్తుడై తామసంలో తలాములకలైపోయాడు. శివుడంతటి వాణ్ణి శిక్షించాలనుకున్నాడు. యాగ ప్రతీకారం. ఆ నిమిత్తంగానే ఒక యజ్ఞం తలపెట్టాడు. ఒక్క శివుణ్ణి తప్ప అందరినీ ఆహ్వానించాడు. సామాన్య దేవతలు లగాయితూ అగ్రదైవాలు మహామునులు కూడా తరలి వెళ్ళారు ఆ యజ్ఞానికి. హరిద్వార సమీపంలో క్షేత్రాన్ని ఎంచుకున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ విడుదల ఏర్పాటు చేశాడు. భృగుద్వాదులు మొత్తం 80 మంది, 88,000 మంది ఋతుఘ్నులుగా ప్రవర్తిస్తున్నారు. ఉద్ఘాతలు, ఆధ్వర్యులు, హోతలుగా 64,000 మంది నియమించబడ్డారు. ఋషి సప్తకం గాథ వేదాంతర్గత చరిత్రములను గానం చేయసాగింది. యజ్ఞాధిష్ఠాత కేశవుడు, దిక్పాలకులే యజ్ఞరక్షకులు. యజ్ఞం ప్రత్యక్షమూర్తిగా తోస్తోంది. ఆహుతులు స్వీకరించే నిమిత్తంగా అగ్ని తన వేనాల్కలతోనూ ఓ ప్రజ్వరిల్లిపోతున్నాడు. సర్వశుభ సంజ్ఞలాంఛితమైన మహాపురుషుడి దివ్యదేహంలా ఉంది ఆ ప్రాంతమంతా. ఎటొచ్చి పుర్రెలు దాలుస్తున్నాడు కనుక శివుణ్ణి ఆయనతో కాపరం చేస్తుంది కనుక అంబని మాత్రం ఆహ్వానించలేదు. దక్షుడు అంతమంది వచ్చినా ఆ కాంతకుడు రాకపోవడాన్ని కనిపెట్టాడు దధీచి. వెంటనే దక్షుణ్ణి ప్రశ్నించాడు. ఏమోయ్ దక్ష, ఇంతకు ఆ ఏణపాణి లేకుండా యాగం జరుగుతోందేమిటి? సమస్త అమంగళ ప్రశమనుడు, సర్వమంగళ ప్రదాత అయిన శంకరుడు లేనిదే యజ్ఞం బాగుండదు. ఆయన ఎందువల్ల రాలేదో మరి? ఆ బ్రహ్మతోనో, విష్ణువుతోనో, లేదా అర్హులైన ఋషిగణాలతోనో ఓ పిలుపు పిలిపించు. సాంబశివుణ్ణి రప్పించు. ఏమిటి ఆలస్యం? అలా అంటున్న దధీచిని మాటలు ఏ కోసానా నచ్చలేదు దక్షుడికి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకన్నా ఆయనేమంత ఘనుడని ప్రత్యేకంగా కబురు పెట్టాలి? ఆహుతులెవరూ ఆయనకు తీసిపోరు. అయినా వల్లకాట్లో మసలేవాడు, చితాభస్మధరుడు, అస్థిమాలాభూషణుడు, పాములవాడు అయిన అతగాడు రాకపోతే కొంపేమీ మునిగిపోదు. అప్పట్లో ఏదో బ్రహ్మ మాట కొట్టేయలేక కూతుర్నిచ్చి పెళ్లి చేశానే గాని అదంతా ఆయన గారి గొప్పతనం మాత్రం కాదు. కావాలనే పిలువలేదు నేను. ఆ గొడవ ఆపి వచ్చిన వాళ్ళు మీరందరూ కలిసి యజ్ఞం శుభంగా ముగించండి అన్నాడు. నవ్వాడు దధీచి. ఇక నువ్వు యజ్ఞించేసినట్టేలే అనేసి అక్కడి నుంచి చరచరా వెళ్ళిపోయాడు. శివుణ్ణి నిరాకరించిన చోట నిమిషం కూడా నిలవబోనని చెప్పి మరీ చక్కగా పోయాడు. అయినా చెలించలేదు దక్షుడు. శివుడే కాదు, శివప్రియులైన ఈ దధీచి లాంటి వాళ్ళ కూడా లేకపోతేనే యజ్ఞానికి మంచిది. పోతే పోనివ్వండి. శుద్ధ విష్ణుపరాయణులు, వేదమార్గ ప్రవక్తలు అయిన వాళ్లే నాకు చాలు. మీరంతా కలిసి నా యజ్ఞం సఫలం చేయండి అన్నాడు. దధీచితో పాటు వెళ్ళిన వారు వెళ్ళగా మిగిలిన వారంతా యజ్ఞాభిముఖులయ్యారు.